అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మా తానే తందాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, అసలు ఎవరూ ఊహించని ఒక డిజిటల్ ఉద్యమం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కాక్రోచ్ జనతా పార్టీ, లేదా షార్ట్గా CJP. అసలు మన జెన్ జెడ్ యువతలో ఉన్న కోపం, ఫ్రస్ట్రేషన్ అంతా కలిసి ఒక డిజిటల్ తిరుగుబాటుగా ఎలా మారిందో ఈరోజు డీటెయిల్డ్గా చూద్దాం. అసలు ఇది ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైందని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. పదని మొదలు పెడదాం. ఈ స్టోరీకి అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే మే 15న సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణలో. అక్కడ భారత ప్రధాన న్యాయమూర్తి గారు కొంతమంది నిరుద్యోగ యువతను ఉద్దేశించి కొంచెం ఫ్రస్ట్రేషన్తో ఒక మాట అన్నారు. అదేంటంటే వాళ్ళు బుద్ధింకల్లా తయారై సిస్టంపై దాడి చేస్తున్నారని. నిజానికి ఏ దేశంలోనైనా యువతకు ఉద్యోగాలు లేనప్పుడు వాళ్ళు ప్రశ్నించడం చాలా కామన్, అవునా? కానీ అత్యున్నత న్యాయస్థానంలో వాళ్ళను ఏకంగా బుద్ధింకలతో పోల్చేసరికి ఆ నిరుద్యోగ యువతకు పుండు మీద కారం చల్లినట్టయిపోయింది. మరుసటి రోజే ఆ కామెంట్స్ కేవలం నకిలీ డిగ్రీలు ఉన్నవాళ్లను ఉద్దేశించి అన్నవి కానీ సాధారణ యువతను కాదు అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నమైతే జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అమెరికాలో ఉన్న ఒక యువకుడు సెటైరికల్గా వేసిన ఒకే ఒక్క ట్వీట్ పరిస్థితిని మొత్తం మార్చేసింది. అసలు ఈ బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది అని అడిగిన ఆ ఒక్క సింపుల్ క్వశ్చన్ యువతలో ఇన్నాళ్లుగా దాగి ఉన్న కోపాన్ని బద్దలు కొట్టి ఒక భారీ డిజిటల్ విప్లవానికి నాంది పలికింది. ఆ ఒక్క ట్వీట్ దెబ్బకు రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? అక్షరాల 80 లక్షలు. జస్ట్ 4 రోజుల్లో. అవును, కేవలం 4 రోజుల్లో. ఈ ఉద్యమం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అధికార పార్టీ ఫాలోవర్ల కౌంట్ను క్రాస్ చేసేసింది. ఆలోచించండి, ఇదొక మామూలు మీమ్ పేజ్ కాదు. యువతలో ఏ స్థాయిలో అసంతృప్తి రగులుతోందో చెప్పడానికి ఇదొక అతిపెద్ద ఉదాహరణ. అక్కడితో కూడా ఆగనేదండి. ఆ నంబర్ చాలా స్పీడ్గా 1,50,00,000కు రీచ్ అయిపోయింది. అసలు దేశంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న జాతీయ స్థాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీల డిజిటల్ ఉనికిని కూడా ఇది కంప్లీట్గా డామినేట్ చేసేసింది. దీన్ని బట్టి మనకొకటి స్పష్టంగా అర్థమవుతోంది, మన యువతకు ఇప్పుడు పాతకాలపు రాజకీయాలు నచ్చట్లేదు. వాళ్ల వాయిస్ని నిర్భయంగా వినిపించే ఒక ప్లాట్ఫామ్ కావాలి. దానికి వాళ్ళు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. అయితే ఇదంతా కేవలం ఒక వైరల్ జోక్ అనో లేక ఒక ట్రెండ్ అనో తీసిపారేకండి. దీని వెనుక చాలా డీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గత 7 ఏళ్లలో దాదాపు 60కి పైగా ఎగ్జామ్ పేపర్లు లీక్ అవ్వడం, పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, దెబ్బతింటున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ యువతను విపరీతమైన నిరాశకు గురిచేశాయి. దీనికి తోడు ప్రశ్నలడిగితే ఐటీ చట్టాల కింద అణిచివేస్తాలేమో అన్న భయం. మొత్తంగా చూసుకుంటే ఏ రాజకీయ పక్షం కూడా తమను పట్టించుకోవడం లేదు అన్న ఒక ఫీలింగ్ వాళ్లలో బలంగా నాటుకుపోయింది. సెక్షన్ 1. కాక్రోచ్ జనతా పార్టీ. విసుగు చెందిన యువతకు ఒక డిజిటల్ ఆశ్రయం. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎవరైతే తమను అవమానించారని ఫీల్ అయ్యారో ఆ పదాన్నే వాళ్లు ఒక ఆయుధంగా మార్చుకున్నారు. ఇదొక వికేంద్రీకృత డిజిటల్ పార్టీ. అంటే దీనికి ఎవరూ బాస్ ఉండరు. ఎల్లప్పుడూ ఆన్లైన్లో ఉండే మన నిరుద్యోగ యువతంతా కలిసి సాంప్రదాయ రాజకీయ నాయకులు వదిలేసిన కష్టమైన ప్రశ్నలను సూటిగా అడగడానికి క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ వాళ్ల ప్రధాన ఆయుధం సటైర్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. ఒకవైపు మన సాంప్రదాయ ప్రతిపక్ష పార్టీలున్నాయి. వాళ్లకు యువతతో కనెక్టివిటీ తక్కువ, సరైన యూత్ లీడర్స్ లేరు, ముఖ్యంగా చదువుల గురించి మాట్లాడరు. కాని మరోవైపున్న ఈ CJP అధికార పార్టీ పాలసీలపై ఎంత కోపంగా ఉందో ప్రతిపక్ష పార్టీల సైలెన్స్ను కూడా అంతే గట్టిగా ప్రశ్నిస్తోంది. తప్పు చేస్తే అధికార పార్టీ అయినా ప్రతిపక్షమైనా సరే జవాబుదారీతనం విషయంలో వాళ్ళు ఎవ్వర్నీ వదిలిపెట్టడం లేదు. సెక్షన్ 2. 5 పాయింట్ల మేనిఫెస్టో. వ్యవస్థాగత మార్పు కోసం డిమాండ్. ఈ ఉద్యమం ఊరికే మీమ్స్ వేసి వదిలేలేదు. వాళ్ళ డిమాండ్స్ చాలా క్లియర్గా ఒక 5 పాయింట్ల మేనిఫెస్టోలో పెట్టారు. అవేంటంటే, 1. ప్రధాన న్యాయమూర్తులు, మిలిటరీ నాయకులు రిటైర్ అయ్యాక ప్రభుత్వ పదవులు తీసుకోకూడదు. 2. ఓటర్లను తొలగించే అధికారులపై ఏకంగా ఉగ్రవాద నిరోధక చట్టాలు వాడాలి. 3. మహిళలకు 50% రిజర్వేషన్, పార్టీలు మారే రాజకీయ నాయకులపై 20 ఏళ్ల బ్యాన్. 4. పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి వెంటనే రిజైన్ చేయాలి. 5. డైరెక్ట్ డిస్కషన్ కోసం ఒక వర్చువల్ సదస్సు పెట్టాలి. చూశారుగా యువత ఆలోచనలు ఎంత ప్రాక్టికల్గా ఉన్నాయో.
వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఒక మాట ఈ ఉద్యమం అసలు క్యారెక్టర్ను పర్ఫెక్ట్గా చూపిస్తుంది. మరొక పీఎం కేర్స్ ఏర్పాటు చేయడానికి మేమిక్కడ లేము, ఆ డబ్బు ఎక్కడికి పోయిందో అని బిగ్గరగా పదే పదే లిఖితపూర్వకంగా అడగడానికి మేమిక్కడున్నాము అని రాసుకున్నారు. ఇదండి వాళ్ల స్పిరిట్. వాళ్లకు కావాల్సింది కేవలం గొడవ చేయడం కాదు, సిస్టంలో పారదర్శకత, సామాన్యుడి డబ్బు ఏమవుతోందనేది అకౌంటబిలిటీ కావాలి అని వాళ్లు నిలదీస్తున్నారు. సెక్షన్ 3 డిజిటల్ సత్యాగ్రహం, అణిచివేతను తట్టుకుని నిలబడటం. అయితే సిస్టంని కదిలిస్తే ఊరుకుంటారా? ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అక్కడే సీజేపీ తమ బలాన్ని చూపించింది. మామూలు రాజకీయ పార్టీలు ఒక లీడర్ మీద ఆధారపడతాయి. ప్రభుత్వం అకౌంట్స్ బ్యాన్ చేస్తే వాళ్లు సైలెంట్ అయిపోతారు. కాని సీజేపీ అలా కాదు. అదొక ముఖం లేని ప్రజా ఉద్యమం, ఒక పజిల్ లాంటిది. మీరు ఒక ఖాతాని డిలీట్ చేస్తే వివిధ రాష్ట్రాల నుంచి మరో 5 కొత్త ఖాతాలు పుట్టుకొస్తాయి. ఒక పవర్ఫుల్ ఐడియాను ఇంటర్నెట్ నుంచి పూర్తిగా తుడిచేయడం ఎంత కష్టమో ఈ డిజిటల్ మొజాయిక్ ప్రూవ్ చేస్తుంది. ఇక వీళ్లు వాడుతున్న టాక్టిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఒక రకంగా దీన్ని డిజిటల్ సహాయ నిరాకరణ ఉద్యమం అనొచ్చు. రోడ్ల మీదకి రాకుండానే రాజకీయ నాయకుల కామెంట్ సెక్షన్లలో డిజిటల్ పికెటింగ్ చేయడం, లక్షలాది మెయిల్స్ పంపి ఆన్సర్స్ డిమాండ్ చేయడం, పర్ఫార్మెన్స్ లేని మంత్రులకు రిపోర్ట్ కార్డులు ఇవ్వడం చేస్తున్నారు. ఇంకా ఏఐ వాడి ప్రొటెస్ట్ పోస్టర్లు, సెటైరికల్ సాంగ్స్ క్రియేట్ చేస్తున్నారు. బండ్ల మీద సీజేపీ స్టిక్కర్స్ వేసుకుంటున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు సిస్టమ్ను ఎలా షేక్ చేయొచ్చో వీళ్లు ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. సెక్షన్ 4 అసమ్మతి యొక్క భవిష్యత్, వ్యవస్థకు ఒక హెచ్చరిక. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. ఈ డిజిటల్ నిరసనలు, మీమ్స్ ఇవన్నీ యువతకు ఒక సేఫ్టీ వాల్వ్ లాంటివి. తమ ఫ్రస్ట్రేషన్ను, కోపాన్ని ఆన్లైన్లో శాంతియుతంగా బయటపెడుతున్నారు. కానీ ఆ సేఫ్టీ వాల్వ్ గనక బ్లాక్ అయితే పరిస్థితి ఏంటి? మన పక్కనే ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో ఏం జరిగిందో చూశాం కదా. అక్కడ యువత సహనం నశించి రోడ్ల మీదకు వస్తే ఎలా హింసాత్మక రాజకీయ తిరుగుబాట్లు జరిగి వ్యవస్థలు కుప్పకూలిపోయాయో మనం కళ్లారా చూశాం. సో చివరగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. యువత ఆన్లైన్లో వెళ్లగక్కుతున్న ఈ ఆవేదనను, ఈ హెచ్చరికను మన సిస్టం అర్థం చేసుకుని వాళ్లతో శాంతియుతంగా మాట్లాడుతుందా? లేక వాళ్ల అకౌంట్స్ బ్యాన్ చేసి వాళ్ల గొంతు నొక్కాలని చూసి ఈ కోపాన్ని ఇంటర్నెట్ నుంచి డైరెక్ట్గా వీధుల్లోకి తీసుకువచ్చి ఒక విస్ఫోటనానికి దారితీస్తుందా? ఈ విశ్లేషణ ద్వారా ప్రస్తుత డిజిటల్ ట్రెండ్స్, యువత మైండ్సెట్ ఎలా ఉందో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పరిణామాల పట్ల మీరు ఆలోచించండి.